అనంతపురం జిల్లా పిఏబిఆర్ కుడి కాలువ మరమ్మతులు జరగాలి అని సిపిఎం పార్టీ రాప్తాడు మండలం గొల్లపల్లి నందు ప్రాంతీయ కార్యదర్శి టి రామాంజనేయులు మాట్లాడుతూ వచ్చే నెల 1న పిఏబిఆర్ కుడి కాలువకు నీరు వదులుతామని జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ ఎస్సీ పత్రికలలో తెలిపారని, కాలువల, చెరువుల, గుంటల, కంప చెట్ల వ్యర్థాలను అధికారులు తొలగించి వాటిని మరమ్మత్తు చేసి 49 చెరువులకు నీళ్లు అందేలా చూడాలని అధికారులను సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి టి రామాంజనేయులు, ప్రాంతీయ కమిటీ సభ్యుడు పోతులయ్య, వెంకట్రావు, ఆదినారాయణరెడ్డి, పోతలయ్య మొదలగు రైతులు పాల్గొన్నారు. కుడి కాలువకు నీళ్లు వదులుతామని చెప్పి డిసెంబర్ 1వ తేదీ నుంచి నీళ్లు వదులుతామని చెప్పేసి నిన్న పత్రికల ద్వారా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఇరిగేషన్ ఎస్సీ గారు కూడా ప్రకటన చేయడం జరిగింది. వారికి సిపిఎం పార్టీగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అదే సందర్భంలో పిఏబిఆర్ కాలువకు సంబంధించినటువంటి ఈరోజు గొల్లపల్లికి సంబంధించినటువంటి పిఏబిఆర్ కాలువలో ఈరోజు కంప చెట్లన్నీ కూడా ఇవన్నీ పరిశీలించడం జరుగుతూ ఉంది. ఈ కంప చెట్లు అదేవిధంగా ఈ కాలువ పిఏబిఆర్ కాలువ కుడి కాలువ నాసిరకంగా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. గతంలోనే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టిన సందర్భంగా చెరువులు, కుంటలు, కాలువలు కూడా నాసిరకంగా ఉన్నాయి. అవన్నీ మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కూడా బస్సు యాత్ర చేపట్టడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ రూపంలో కూడా విన్నవించడం జరిగింది. అయినా ఎక్కడే కానీ కాలువ మరమ్మతులు కానీ అదేవిధంగా చెరువులు, కుంటలు కూడా మరమ్మతులు కూడా చేపట్టకపోవడం చాలా దుర్మార్గం. అందుకోసమే ఈరోజు డిసెంబర్ 1వ తేదీ నుంచి కుడి కాలువకు నీళ్లు వదులుతున్నారని చెప్తున్నారు. కానీ అంటే కాలువ పరిస్థితి ఎలా ఉంది ఆయన ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా పరిశీలించినటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే సిపిఎం పార్టీగా మేము అధికారులని, జిల్లా అధికారులని, మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా పిఏబిఆర్ కుడి కాలువకు సంబంధించినటువంటి ఉన్నటువంటి కంప చెట్లు అదేవిధంగా కొన్ని చోట్ల కాలువ కూడా నీళ్లు వదిలితే కాలువ కూడా తెగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా వెంటనే మరమ్మతులు చేపట్టాలి. అదేవిధంగా నీళ్లు వదిలిన తర్వాత కంటిన్యూగా చివరి ఆయకట్టు వరకు, చివరి చెరువు వరకు నీళ్లు పిఏబిఆర్తో ఉన్నటువంటి 49 చెరువులు నింపాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా డిసెంబర్ 1వ తేదీ నీళ్లు వదిలిన తర్వాత కంటిన్యూగా మధ్యలో ఎక్కడే కానీ కాలువలు తెగిపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు ఉంది. అందుకోసం మధ్యలో కాలువ తెగిపోతే మళ్ళా డ్యాములో నీళ్లు బంద్ చేసి మళ్ళా గ్యాప్ పడే పరిస్థితి ఉంది. నీళ్లు వదిలిన తర్వాత కంటిన్యూ ఎప్పుడైతే నీళ్లు వదిలినారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము నీళ్లు వదిలినామని చెప్పేసి లెక్కలు కూడా వేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకోసమే పిఏబిఆర్ కుడికాలం వెంటనే తక్షణం ఎక్కడైతే కంప చెట్లు అదేవిధంగా నాసిరకంగా ఉన్నటువంటి ఈ పనులన్నీ చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది.